బీఆర్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పాట్ ద నా నామా జపం మానుకు, అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టుకు. ఆదోని జిల్లాకు వ్యతిరేకం కాదు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెల్లడి. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పదే పదే తన మీద దృష్టి పెట్టి విమర్శలు చేస్తూ నా నామ జపం చేయడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు అంశం పైన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సమావేశానికి రాలేదని, తన గురించి విమర్శలు చేస్తూ మాట్లాడడం చూస్తుంటే నా నామముకు జపం లేకుండా ఏ సమావేశం కూడా ముగించే పరిస్థితి ఎమ్మెల్యే పార్థసారథికి అలవాటుగా మారిందని సాయి ప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనపైన విమర్శలు చేస్తూ తన పేరును స్మరించడం మానుకొని ఆదోనిలో జరగవలసిన అభివృద్ధి సంక్షేమ పనులను పూర్తి చేసి ప్రజా మన్ననలను ఎమ్మెల్యే పార్థసారథి పొందాలని ఆయన సలహా ఇచ్చారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వర్షం నీళ్లు నిలబడి ఇబ్బందులు కలిగిస్తున్నా పట్టించుకోవడం లేదని, ఒకప్పుడు విమర్శలు చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే వర్షపు నీళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 15 రోజులకు ఒకసారి ఎమ్మెల్యే పార్థసారథి ఆదోనికి అతిథిలా వచ్చి ముఖం చూపించి వెళ్తున్నాడని విమర్శించారు. ఎన్ని పనులు ఆదోనిలో ఎమ్మెల్యే చేయవలసి ఉంది కాబట్టి తనపై విమర్శలు చేయడం మానుకొని అభివృద్ధి సంక్షేమంకు పాటుపడాలని సాయి ప్రసాద్ రెడ్డి కోరారు. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఫరం చేయకుండా ఎమ్మెల్యే పార్థసారథి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఆదోని జిల్లాపై అలాగే మండలాల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూటమిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, రాయచోటి రామయ్య కూడా రాలేదని పేర్కొన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యేలంతా వదిలి నాపైన విమర్శలు చేయడం ఎంత మాత్రం తగదని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆదోని జిల్లా కేంద్రం కావడానికి తాను ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ఆదోని జిల్లా అయితే స్థానికులైన తమకే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ మీటింగ్ రాలేదని చెప్పేసి అడగడం జరిగింది కూడా. వచ్చిన వాళ్ళు అంతా కలిస్తే 100 మంది ఉండొచ్చు. దాంట్లో మా వాళ్ళే, మా పార్టీ వాళ్ళే జిల్లా కావాలనుకునే విషయంలోన, మండలాలు కావాలనుకునే విషయంలో మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా, మెజార్టీ పీపుల్ కూడా. మీ కూటమికి సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ కానీ సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు. ఈ విషయంలో జిల్లా అయితే సంతోషపడింది మేమే. అందరికీ చెప్తా ఉన్నాం జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. లాస్ట్ టైమే ప్రయత్నం చేసాం, కాలేదు. అది ఏదో వీళ్ళు చేస్తామన్నారు కాబట్టి సంతోషపడినాం. ఎమ్మెల్యే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీ మీద చెప్పేది ఉంటే చెప్పుకో, కూటమి మీదే ప్రభుత్వము, జిల్లాలు చెయ్యి, మండలాలు చెయ్యి, చేసే పనులు ఎన్నో ఉన్నాయి, రోడ్లు చెయ్యి, రోడ్లు గుంతలు పడిపోయినాయి, ఆటోలు పడుతూ ఉంటాయి, పత్తి సంబంధించిన ఆటోలు పడుతూ ఉన్నాయి, కింద రోడ్లు సరిగా లేక చేసే పనులు దండికి పెట్టుకొని మా గురించి ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాలే. నేను వదిలేసిన, ఎందుకంటే నేను మాట్లాడేది వదిలేసిన. దీని గురించి మాట్లాడినా వేస్ట్ అని చెప్పేసి, ఏదున్నా కూడా మనదేమో, మన పనేమో, మా ప్రజలేమో ఏదో సమస్య వచ్చినప్పుడు స్పందిస్తాం. కానీ ఏదో రకంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రాలేదు మీటింగ్కి అంటే మీనాక్షి రాలే, ప్రకాష్ జైన్ రాలే, ఉండేదంతా మాజీ ఎమ్మెల్యే కదా. ఆయన పెద్ద ఆయన రాచోటి రావే కాదు, పెద్ద ఆయన కాబట్టి రాలేదు కాబట్టి రాలేదు. ఎవరికి ఇంటిమేషన్ వచ్చిందని చెప్పొచ్చు కదా. మనము వచ్చిన ఇంటిమేషన్ మా వాళ్ళకి తెలిసింది కాబట్టి మా వాళ్ళే వచ్చినారు ఎక్కువ మెజార్టీ పీపుల్. చేసే దండిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్లే కాదు, మెడికల్ కాలేజు ప్రభుత్వ పరంగా నడపండి, తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా ఆల్రెడీగా స్టార్ట్ అయ్యి 3 years అవుతా ఉంది దగ్గర. స్ట్రెంత్ పెరిగింది. అదే కాకుండా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయండి. ఈద్గా కూడా శాంక్షన్ చేసినాం, ఈద్గా కూడా డబ్బు రిలీజ్ చేయండి. మేమున్నప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, బైపాస్ రోడ్ తెచ్చినాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం. సాధ్యమైనంత వరకు నేను నా ఆయంలో ఎంత చేయాలో అంత చేస్తాను. దాదాపుగా 1.5 year అవుతా ఉంది.
ఆ రోజేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆదుకొని మంచి అందంగా తీర్చిదిద్దా అని చెప్పిన నువ్వే. గతంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో ఆదంలో నీళ్లు నిలబడి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఆ రోజు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఈరోజు నీ న్యాయంలో 500 కోట్లు ఇస్తావో 1000 కోట్లు ఇస్తావో, మోడీ గారు ఎవరున్నారు, అమిత్ షా ఉన్నారు అన్నట్లుగా మాట్లాడినావు. కాబట్టి మేమన్నీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా పరివారం వాళ్ళందరూ కూడా ఆదినారాయణతో పాటు హైదరాబాద్కు దాదాపు 40 మంది వచ్చారు. జిల్లా చేయాల మండలం చేయాలని చెప్పేసి. మళ్ళీ జిల్లా విషయంలో మండలం విషయంలో సెక్రటరియట్లో పోయినప్పుడు అందరూ మంత్రులతో కలుస్తామని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఉన్నావు. భరత్ గారి దగ్గరికి పోయినారు. భరత్ కూడా అడిగినాడు ఎందుకు వచ్చారని చెప్పేసి. జిల్లా కావాలా, మాకు కావాలని జిల్లా కావాలని చెప్పినప్పుడు దాన్ని మూసే లేదు, దాని గురించి ఎంత మాట్లాడతానని చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ రోజు ఒక మాట మాట్లాడలేదు. నువ్వు వాళ్ళందరితో వచ్చినప్పుడు తిరిగినప్పుడు ఆ మాట అన్నప్పుడు ఒక్క మాట కూడా మన పాశ్చాత్య మాట్లాడలే. మరి ఆ రోజు అవన్నీ ఆ విషయాన్ని మర్చిపోయి, అంటే నేను వస్తే నీకు బలం వస్తా అంటే వస్తాను తప్పకుండా. నేను వచ్చినా అంటే చేయగలుగుతామంటే తప్పకుండా వస్తాను. ఆ నమ్మకం నీకు ఉంటే ఊరికే ఏదో రాలేదని సాగు ప్రజలను మప్పిపెట్టిన ప్రయత్నం చేస్తున్నట్లు కనపడతా ఉంది. ఒక ఉద్యమం మాదిరి వస్తే తప్ప తిరగదట్లు లేదు. ఇంతమంది జనాభాలో వచ్చిండే 100 మంది, దాంట్లో మా పార్టీ వాళ్ళు ఎక్కువ. ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే అందరూ వస్తారు, వాళ్ళే వస్తారు. జిల్లా అయితే లాభపడేది భూస్వాములు లాభపడతారు. వాళ్ళు కూడా సంతోషంగా జిల్లా అయితే సంతోషపడతారు. ఎవరైనా కానీ మాలాంటి వాళ్ళు కూడా సంతోషపడతాం. అది ఆలోచన మీరు ఆలోచించడం లేదు. మీరు ఎంతసేపు ఉన్న విమర్శలతోనే కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒక విమర్శిస్తే నేను ఒక మెట్టు పైకి ఎక్కుతానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నేను వదిలేసింది మీ గురించి మాట్లాడుకొని వదిలేసింది ఎందుకంటే ప్రజలు తెలిసిపోయినారు. ప్రజలే మీ గురించి మాట్లాడుకుంటున్నారు. అట్లప్పుడు నేను మాట్లాడే అవసరమే లేదు. మేము ఏం చేస్తున్నాం అనేది ఒకసారి నెమ్మరేసుకోండి. మీరు 1.5 yearలో మేము ఏం చేశాం. మున్సిపాలిటీకి వచ్చిన 1 కోటి రూపాయలు తెస్తే అది ఎక్కడ పని చేసినారో కూడా తెలియదు. ఎక్కడ పని చేసినారో కూడా తెలియదు. అది మీరేమో ఎంతసేపు ఉన్న మీ అంచనలు పెట్టుకొని ఆధార్ కార్డు మార్చి ఎట్లా కబ్జా చేయాలని చెప్పేసి ఒకటి, బతికున్న వాళ్ళని చంపేసి వాళ్ళకి ఎంత జల్దీ ఫ్యామిలీ సర్టిఫికేట్ వస్తుందో, ఆ కులం కాదు, వాళ్ళ కులం కూడా కాదు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అంత త్వరగా వాళ్ళ చేతిలోకి వచ్చి వాళ్ళు 6 ఎకరాల భూమి కూడా స్వాహా చేయాలని చెప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు తెలిసి ఎవరైతే అట్లా చేశారో దాని మీద యాక్షన్ లేదు, వదిలేసినాం. ఎందుకంటే అది అందరికి తెలిసిపోయింది ఎవరు ఇది చేశారని చెప్పి తెలిసిపోయింది కాబట్టి వదిలేసినారు. డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని తప్పు చేసినోడిని 4 చిత్తకబాది మేము ఎవరు 800 రోజులు వచ్చి కబ్జా చేస్తూ ఉంటే అంటే మన సపోర్ట్ లేకపోతే అవుతుందా వాళ్ళకి? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా మీరు? అన్ని కొత్త కొత్త పద్ధతిని నేర్పుతా ఉన్నారు. ఇకపోతే డీమార్ట్ విషయంలో కూడా ఆ రోజు ఒక మాట మాట్లాడినావు. ఇంకా రావాలా డీమార్ట్ లాంటివి, రిలయన్స్ లాంటివి అన్నీ రావాలి ఆదోని బాగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మాట్లాడినోడు నువ్వే. మళ్ళా నువ్వు వాళ్ళ గురించి వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నీవే రివర్స్లో మాట్లాడడం నువ్వే. ఎందుకంటే చిన్న చిత్తగా వ్యాపారస్తులంతా కూడా దెబ్బతింటా ఉన్నామని చెప్పేసి వాళ్ళంతా ఇబ్బంది పడతామని చెప్పేసి మాట్లాడే విషయం నువ్వే మాట్లాడతావు. మళ్ళీ అన్ని కంపెనీ నేను హైదరాబాద్ వాళ్ళు కూడా చెప్పినాను ఆదోనికి వచ్చి పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి బాగా డెవలప్ చేద్దామని చెప్పేసి మాట్లాడిన వాళ్ళంతా మీరే. ఏదున్నా కూడా 2 రకాలుగా మాట్లాడే మనతో చేత కాదు.
ఏదున్నా ఉండేది ఉన్నట్టు చెప్తే వాళ్ళకి అర్థమైందని చెప్తాం. కానీ ఇలాగా డీమార్ట్ వచ్చినప్పుడు ఒక మాట, రిలయన్స్ వచ్చినప్పుడు ఒక మాట, మళ్ళీ వీళ్ళందరూ వ్యాపారస్తులు వచ్చినప్పుడు ఒక మాట, ఇన్ని మాటలు మాట్లాడే పరిస్థితి మీకు ఉందేం కానీ నాకు లేదు. మాది ఎంతసేపు ఉన్నా మా ఆదోని, దీన్ని డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఏదో ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక బైపాస్ రోడ్ తీసినాం. ఆ రోజుల్లో ఏదైతే చేయగలిగినామో చేసినాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బైపాస్, పెండింగ్ బైపాస్ తీసుకొచ్చినాం. మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుంది వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి మెడికల్ కాలేజ్ తీసుకున్నాం. డిగ్రీ కాలేజ్ లేదని చెప్పేసి పోరాటం చేస్తుంటే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. ఈద్గా పడిపోతే ఈద్గాకి శాంక్షన్ చేసినాం. పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాం. మీరు చేయాల్సి ఉండేది ఐటీఐ కాలేజ్కి స్టాఫ్ని తెచ్చి స్టార్ట్ చేసేది ఒకటే మిగిలింది. ఇప్పటికే 1,50,000 పైన అవుతా ఉంది. కాబట్టి మీరు స్టాఫ్ని తెచ్చి ఐటీఐ కాలేజ్ ఓపెన్ చేస్తే ఏదైనా కానీ మీకు మంచి పేరు ఉంటుంది. అదే కాకుండా మేము ఉర్దూ కాలేజ్ కట్టించినాం, అది ఇంకా పెండింగ్లో ఉంది. రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాం మైనార్టీల కోసం ఆ రోజుల్లో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సెంట్రల్ ఫండ్స్ ఇవన్నీ చేయగలిగినాము. మీరు ఏం చేస్తారో అనేది ప్రజలు చెప్పండి. 24 గంటలు నాకు చెప్పడం చేసే పని ఏం లేదు. ప్రజలు ఎందుకు మార్పు కావాలనుకున్నారు, మార్పు ఇచ్చాను, సరే సంతోషపడినా. మేమేమి ఎప్పుడు కూడా నాకు ఇట్లు చేసినట్టు నాకు 72,000 మంది నాకు సపోర్టర్స్ ఉన్నారు, నాకు సంతోషం, అదే సంతోషపడినా. ఏదున్నా డెవలప్మెంట్లో కానీ విజన్ ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం ఆ భగవంతుని ఆశ్రయంతో ఆయన కలిసి ఉంటే రోడ్లు బిల్డప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటుంది. మనము ఆటో నగర్ తీసుకొని వచ్చేదానికి ఈ రెండు కూడా మిగిలిపోయినాయి. ఇంకా మీరు చెయ్యండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఏదన్నా ఆటో నగర్ అవసరం ఆందోళనకి, రోడ్లు బిల్డప్ చేసేది అవసరమే. ఇవన్నీ చేసేది దండిగా ఉన్నాయి. మమ్మల్ని వదిలేసి నీ పాటను నీవు డెవలప్మెంట్ ఆలోచన చేసి ఈద్గా డబ్బులు రిలీజ్ చేయండి. బైపాస్ రోడ్ కంప్లీట్ అయితే నాదే అని చెప్పుకుంటావు. ఎందుకంటే నువ్వు ఓపెన్ చేస్తావు కానీ నాదే అనుకోవచ్చు, ఎవరు నమ్మరు. అది ఇక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపండి, ఐటీఐ కాలేజ్ స్టాఫ్ తీసుకురండి, ఉర్దూ కాలేజ్ 2 కూడా ఓపెనింగ్ చేయండి, స్టాఫ్ తీసుకొచ్చి స్టార్ట్ చేయండి మైనార్టీల కోసం. ఇంకా రోడ్లు బాగా చేయండి. ఆంధ్రలో రోడ్లు గుంతలమయం అయిపోయింది. ఆ రోజే మమ్మల్ని అన్నప్పుడు మేము ఇమీడియట్గా స్పందించి చేసినాము. కానీ మీరంతా కూడా ఏదో ఆ రోజుల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది మేమే చేసినామని చెప్పేసి ప్రచారం చేసుకునే అలవాటు మీకుంది. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పడే పరిస్థితి, ఎవరో కొంతమంది నాకు తెలియకుండా చేశారు, వాళ్ళకి నా పరంగా కంప్లైంట్ పెట్టించి రిమాండ్ పంపించాం. అది మాలో ఉన్న ఆలోచనలు. అందుకే ఏది కూడా మీరు చెయ్యాలనుకునే విషయాలు ప్రజలు విన్నారు కాబట్టి ప్రజల కోసం మీరు అంతా కష్టపడి పనిచేసి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయండి అని కోరుతా ఉన్నాను. 24 గంటల జపం చేయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. నేను అనివార్య వాళ్ళు బాగా ఇచ్చినారు. మా ఎమ్మెల్యే ఎప్పుడు అంటే వాళ్ళ ఎమ్మెల్యే అని అంటారు మమ్మల్ని, మా వాళ్ళు కాబట్టి మా పార్టీ కూడా మా ఎమ్మెల్యే అంటారు. మా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేదు. జిల్లాలో రావాలని అనుకుంటాను, మండలాలు రావాలని అనుకుంటా ఉన్నాడు. ఏదున్నా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మేము పోయినప్పుడు కూడా మాకు చెప్పినా అని చెప్పేసి బాగా నీట్గా నాగరాజ్ అనే వ్యక్తి, తర్వాత 2 మాట్లాడినారు. 2 కూడా బాగా మాట్లాడినారు. ఏదున్నా ఆ విషయాల్లో మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పేసి, జిల్లా విషయంలో కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలిసినా. కానీ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు నీకు అనుకూలంగా ఉంటే నువ్వు మాట్లాడతావు వాళ్ళతో, నీకు అనుకూలంగా లేకపోతే దాటేస్తావు, 2 నవ్వుతావు, దాటేస్తావు. అది ఆ అలవాటు నీకు ఉంది బాగా. మాతో లేదు. మేము ఏదన్నా కూడా ఎవరైనా అడిగినప్పుడు సమాధానం చెప్పి, వాళ్ళు మెచ్చకపోవచ్చు, సమాధానం చెప్పి ముందుకు పోతాం. మేము
దేవశెట్టి ప్రకాష్ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడకుండా వెళ్ళిపోతే అందరూ కూడా అనుకుంటా ఉన్నారు, మేము సమాధానం కూడా చెప్పుకుని పోతా ఉన్నాను అని చెప్పేసి అనుకోవడం జరిగిందని చెప్పి నాకు చెప్పినాను. మీకు అవన్నీ పట్టించుకోలే మీరు, ఎందుకంటే ఒక డాక్టర్గా నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఎందుకంటే రాజకీయమే కొత్త మీకు. రాజకీయంలో మా అనుభవంలో అన్నీ చూసినాం మేము, నీకు ఇంకా అనుభవం రావాలా. ఆ అనుభవం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కానీ మీరేదో దాటేసి వెళ్ళిపోయినంత మాత్రము మీరేదో గొప్ప పని చేశారని చెప్పేసి అనుకోవచ్చాం. కానీ ఏదన్నా మీ అలవాట్లు మీకులేండి, మేము అనరాదు, మీ అలవాట్లు మీకు అయినా ఎవరైనా కానీ ఏదన్నా అడిగినప్పుడు సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి